మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 1-2-3 వచనాలు చదువుకున్నాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ అందరితోనూ ఈ నీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొని మనము బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠము కట్టేదమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవానికి వందనాలు ప్రభా. ఈ చదవబడిన లేఖనగా నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నేను లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యమైనందుకు దయతో క్షమించాలి. అక్కడ వాక్యము 9:10 ఇచ్చారు. గంట చెప్పమన్నారు. గంట అయినా సరిపోదు, కొంచెం చెప్పండి, కాపాడండి అని అనటంలో ఎక్కువసేపు చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు అంత ఆసక్తిగా ఉన్నప్పుడు మరి విడిచిరావటం పద్ధతి కాదని కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యాకోబు దేవునికి ప్రార్థించాడు. ఎక్కడ ఉన్నాడు అని అంటే షెకెము అనే ప్రాంతంలో ఉంది. ప్రార్థించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఏమిటంటున్నాడు? నీవు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదురు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు. ఒక 4 విషయాలు అక్కడ చెప్తున్నాడు. లేచి వెళ్ళమన్నాడు, 4 విషయాలు చెప్పాడు. 4 విషయాల కంటే ముందుగా యాకోబు తన సహోదరుడైన ఏశావును మోసగించి జ్యేష్ఠత్వ హక్కు తీసుకొని ఇంటి వద్ద నుండి పారిపోయి తన మామగారైన ఇంటికి పద్దనరాముకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యలో చీకటి పడింది, అలసిపోయాడు. అక్కడ పడుకుంటూ ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ఆయన ఒక కలగన్నాడు. ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. దాని మీద ఆ దూతలు ఎక్కుతా దిగుతూ ఉన్నారు. ఉదయాన్న ఆయన్ని లేచి చూసేటప్పటికి ఈయన ఏమనుకున్నాడు? ఇది భయంకరమైన స్థలం, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఇది దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ఇల్లు అని ఒక తీర్మానం చేసుకొని దేవునితో ఒక నిబంధన ఒడంబడిక చేసుకున్నాడు. ఏమనంటే, నేను బయలుదేరి వెళ్తున్నా, నాకు తోడై ఉండి నన్ను నడిపించి నాకు తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, సమృద్ధి అయిన జీవం నాకు ఇస్తే తిరిగి వచ్చినప్పుడు ఈ స్థలంలో మందిరం ఉంటుంది కాబట్టి నీకు దశాంశాలు ఇచ్చి నేను మహింపరుస్తానని చెప్పాడు. సరే, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. దేవుడు తన మామగారి వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషించాడు. తన మామగారు చూశాడు. చూసి తన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకున్నాడు. ఇతను ప్రేమించింది ఒక అమ్మాయిని, ఇచ్చి పెళ్లి చేసింది ఒక అమ్మాయిని. ఈయన మోసం చేశాడు, మోసగాడు దొరికాడు. అక్కడ ఇతను మోసగించబడ్డాడు. 7 ఏళ్ళకి బదులు 14 ఏళ్ళు కొలువు చేశాడు. సరే, ఇద్దరు భార్యను సంపాదించుకున్నాడు. 12 మంది పిల్లలను కన్నాడు. వారికి ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళక ముందు ఆయనకి కొంచెమే ఉండేది. ఈయన వెళ్ళిన తర్వాత సమృద్ధిగా ధనము కానీ పశువులు కానీ అన్నీ సమృద్ధి అయ్యేది. దేవుడు అతను ఆశీర్వదించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మామకి అల్లుడికి చెడింది.
చెడిన తర్వాత ఇతను కూడా బాగా సంపాదించుకున్నాడు. రేపు పరిస్థితులు బాగుంటాయి బాగోవు అని ఆయన మీద కొంచెం ద్వేషం పెంచుకుంటున్నాడు. భార్యలను అడిగాడు, ఏంటమ్మా మీ నాన్నేంటి ఇది వరకు ఉన్నట్లుగా నాతో ఉండట్లేదు, గల కారణం ఆలోచించాడు. అనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి నేను నీకు మొదటిగా ప్రత్యక్షమయ్యానే ఆ బేతేలు, అక్కడికి వెళ్ళు అని అన్నాడు. దేవుడు చెప్పినట్టు చేయాలిగైనా చేయకుండా ఏం చేశాడంటే మార్గ మధ్యలో షెకెము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ కొంత భూమిని కొనుక్కొని అక్కడ గుడారం వేసి అక్కడ నివాసం పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ జరిగిన కూడాని ఒక కార్యం జరిగిపోయింది. తన ఒక్కగానే కూతురు ఆ దేశంలో ఉన్న స్త్రీలను చూడటానికి ఆయన బయలుదేరి అక్కడ షెకెములో చేర్చబడి అక్కడ తెలుసుకున్న అన్నదమ్ములు అక్కడ ఉన్నవారిని చాలా గందరగోళం గత్తర జరిగిపోయింది. ఈయన బిడ్డలను పిలిచి, ఎరా మీరు చేయకూడదు చేశారు, దేవుని సన్నిధిలో నన్ను దోషం చేశారు కదా మీరు అని అన్నాడు. అని ఊరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు చెప్పిన మాట మనం చదువుకున్నాం. 35వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నాం కదా. దేవుడు నువ్వు లేచి నీకు నేను మొదటిగా ప్రత్యక్షమయ్యానే ఆ బేతేలుకు వెళ్ళు అన్నాడు. అన్నవాడు ఊరుకున్నాడా? ఊరుకోలే. 4 కండిషన్లు పెట్టాడు. చూడండి, మొట్టమొదటిగా పెట్టిన కండిషన్ ఏంటంటే 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ ఏం చెప్పాడు? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి అన్నాడు. ఏం చెప్పాడు? చదువుతున్నా, అర్థమైందా? చదివారా? చూడండి 3వ వచనం చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచి చేసుకొని మీ వస్త్రములను మార్చుకోండి అని అన్నాడు. మనం బేతేలుకి వెళ్తున్నాం. అది పరిశుద్ధమైన స్థలం, అది దేవుని నివాసం, అది దేవుని మందిరం. నువ్వు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళకూడదు. నీ ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న అన్య దేవతలను ఏం చేయాలట? పారేసేయాలి. ఎందుకు పారేయాలండి? ఎందుకు పారేయాలి అన్ని దేవతలను అని మనం ఆలోచన చేస్తే, చూడండి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను ఎందుకు మనం పారవేయాలో అన్ని దేవతలను. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి ఒకసారి, త్వరగా తీయాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 18వ వచనం. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలు అన్న దగ్గర పైన పుట్టినోట్లో 4 అని అంకేసి ఉంటుంది. దాని కింద ఏం రాసి ఉంది అంటే ఏమై ఉన్నాయి? దెయ్యాలు. అన్య దేవతలు అంటే ఎవరంట? దెయ్యాలు. అవి నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. దురాత్మలు మీ దగ్గర ఉండటానికి వీల్లేదు. వాటిని ఏం చేయాలట? పారవేయండి. మీ దగ్గర ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళేది? దేవుని సన్నిధికి. మీరు ఎక్కడికి వెళ్ళేది? దేవుని ఇంటికి. మీరు ఎక్కడికి వెళ్ళేది? దేవుని మందిరానికి. హల్లెలూయా. అవి ఉండటానికి వీల్లేదు. దెయ్యాలను వెంట పెట్టుకుని వస్తాం మనం. ఎట్లాగ చెప్పనా? చెప్పండి. పారేయమని చెప్పాడు దేవుడు. దేవుని సన్నిధికి వచ్చినాక అది మనతో వచ్చిందని అర్థం ఎలా దొరుకుతుంది విశ్వాసం? చెప్పండి. ఎలా కనిపెడతాం? చెప్పండి. మన ఇంటి దగ్గర ఎంత పని చేసుకున్నా మనకు నిద్ర రాదు. ఇక్కడికి వచ్చి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి, అయ్యా అసలు నాకు నిద్ర పట్టట్లేదు అని అన్నాడు. ఈ డాక్టర్ ఉన్నాడంట, మీ చుట్టుపక్కల అక్కడ చర్చి ఉందా అన్నాడు. ఉందన్నట్ట. చర్చికి వెళ్ళిపో. అదేంటే ఏదో మందించి మత్తుపడలేదు నిన్న వస్తే, ఏం అవసరం లేదురా, చక్కగా ఫ్యాన్ ఉన్న దగ్గర కూర్చో, పిల్లలు ఉన్న దగ్గర కూర్చో, వాడకానికి చక్కగా గాలి అదే వస్తుంది, నిద్ర వచ్చింది అన్నాడు. హల్లెలూయా.
మందిరానికి వచ్చినప్పుడు ఏముండకూడదు అంటే ఏముండకూడదు మన దగ్గర ఏముండొద్దని చెప్పాడు చెప్పండి. అన్య దేవతలు, దేవత అంటే దెయ్యం, అది మన దగ్గర ఉండటానికి వీల్లేదు. రెండవది ఏం చెప్పాడు? మిమ్మును మీరు చదవండి, అక్కడ అండర్లైన్ చేసుకుని గీతలు పెట్టుకోండి. మిమ్మును మీరు శుచిపరచుకునుడి అన్నాడు. అంతేనా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, నీ యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రముగా చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎందుకు రావాలి? శుచి ఏం చేసుకోవాలి? పాపము నుంచి విడుదల పొందాలి. శుభ్రం చేసుకోండి, మీ చేతులను శుభ్రం చేసుకోండి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని అంటా ఉంది వాక్యం. అలాగూ చేసుకొని దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అంతేకాదు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీ వస్త్రములను మార్చుకొనుడి అని అంటున్నాడు. మీ వస్త్రములను మార్చుకొనుడి. యెషయా గ్రంథం 64:6 ఏం చెప్తుంది అక్కడ వాక్యము? ఈ నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాకు కనబడుతున్నాయి. నువ్వు నీతిమంతుడిని అనుకుంటున్నావేమో, నేను పరిశుద్ధుని అనుకుంటున్నావేమో, మీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డలాగా కనపడుతున్నాయి కనుక వాటిని మార్చుకో, నీతిని నీవు వస్త్రముగా ధరించుకో అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? దేవుని మందిరానికి ఎలా రమ్మన్నాడు? అన్ని దేవతలు పారవేయమన్నాడు, మీరు శుభ్రంగా శుచి చేసుకుని రమ్మన్నాడు, మీ వస్త్రాలు మార్చుకోమన్నాడు. అంతేకాకుండా 118వ కీర్తన 26వ వచనంలో ఒక మాట చెబుతాడు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును కనుక యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించును. హల్లెలూయా. అలాగే ఏ రీతిగా నువ్వు వస్తావో దేవుడు అది చూసి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రసంగి అంటాడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును, బుద్ధిహీనతను ఉంటున్నట్టు అర్పించినట్లు బలర్పించక సమీపించి ఆలకించుట శ్రేష్టము అని అంటాడు. దేవుని సన్నిధికి వచ్చింది నువ్వు ఆలకించటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని మందిరంలో మేలు పొందటానికి, దేవుని చేత దీవించబడటానికి, దేవుని చేత ఆశీర్వదించబడటానికి దేవుని సన్నిధికి వచ్చే నీవు అనాలోచితంగా రావటానికి వీల్లేదు. అక్కడ చెప్తా ఉన్నాడు, నువ్వు బయలుదేరి బేతేలుకి వెళ్ళు, అక్కడ నా మందిరం, అది నా మందిరం, అది స్థలం, అది నా సన్నిధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నా ఇల్లు అని అంటూ ఉన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరము లేదా దేవుని ఇల్లు అని అర్థం. దేవుని మొట్టమొదటిగా నేను మందిరం కట్టేటప్పుడు ప్రార్థించి, ప్రభా ఏం పెట్టాలి పేర్లు అని అన్నా. అక్కడ పెట్టాము చిగురుకోట. ఆయన అన్నాడు బేతేళ్ళని పెట్టమన్నాడు. కల్పనలో పెట్టాము బేతేళ్ళని పెట్టమన్నాడు. మనం పెట్టాము. బోధం కనపడుతుంది అక్కడ బేతేలు ప్రార్థన మన దేవుని మందిరం. హల్లెలూయా. అలాగనే దేవుడు ఆ రీతిగా చెప్పాడు, మీరు బయలుదేరి వెళ్ళండి, మీరు అన్ని దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి, మీ వస్త్రాలు మార్చుకోనండి, దేవుని సన్నిధికి రండి, అక్కడ ఒక బలిపీఠం కట్టండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాం, చక్కని వస్త్రాలు మార్చుకుంటున్నాం, దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ బలిపీఠాలు మన కుటుంబాలలో ఉండటం లేదు. ఎందుకని? బలిపీఠం కడితే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మనకు ఒక బలిపీఠం ఉంది అంటాడు హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు. ఆ బలిపీఠమే మన యేసయ్య. హల్లెలూయా. చూడండి, బలిపీఠాలు మన ఇంట్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. శ్రీకాకుళం ప్రాంతంలో ఒక మాస్టర్ గారు ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయబడి టీచర్గా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా అన్యులు, ఈ ఒక్క కుటుంబమే క్రిస్టియన్స్, బయట చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చి లేదు. సరే, ఈయన వెళ్ళాడు అక్కడికి, రక్షణ పొందారు కుటుంబం అంతా, దేవుని సన్నిధిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే
9 గంటలకి స్కూల్ అంటే 8 గంటలకే రెడీ అయిపోయి ఆ వీధిలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని రెడీ చేసుకొని ఆ ప్రాంతంలో పిల్లలందరినీ పోగు చేసి రానవాళ్ళని చూసి లిస్ట్ తయారు చేసి ఏ కుటుంబంలో పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసుకుని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా పాఠాలు చెబుతూ చక్కగా మంచివాడుగా పేరు పొందాడు. ఆదివారం మాత్రం ఈయన కనపట్లేదంట. ఏం చేస్తున్నారు వీళ్ళు ఆదివారం అని ప్రెసిడెంట్ గారికి డౌట్ వచ్చింది. పగలు మిగతా రోజుల్లో కనపడుతున్నాడు కానీ ఆదివారం ఏమైపోతున్నాడు ఈయన, ఈ కుటుంబం బయటకు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళలేదు ఏంటని. ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే తలుపేసి ఉంది. ఆ కిటికీలో చూస్తే కుటుంబం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు, హల్లెలూయా, ప్రార్థన చేసుకుంటున్నారు. కుటుంబం అంతా కలిసి పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేసుకుంటా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తున్నాడు. వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అనుకున్నాడు. వీళ్ళు ప్రార్థన చేసుకునే 2 ఇళ్ళున్న నివాసం ఉన్నారు. 2-3 ఇళ్ళ దగ్గర ఒక ఆవిడకి జబ్బు చేసి బాగోకపోతే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఒకరోజు ఒక ఆదివారం మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటామండి, మిగతా రోజుల్లో నేను పిల్లలకి అయ్యి చెప్తున్నాను కదా, ఒకసారి రండి ప్రార్థన చేస్తామని అన్నారట. ఏం మాకు ప్రార్థన లేదు, ఏం లేదు, యేసు ప్రభు సార్ మాకెందుకని వీళ్ళు అనుకోకుండా వెళ్ళాను. కార్యం జరిగింది. ప్రభు స్వస్థపరిచి ఆమె లేవనెత్తాడు, హల్లెలూయా. ఏమేం చేసింది పక్కింటి వాళ్ళకి చెప్పింది. అలాగలాగా ఊరు పాకుతూ ఉంది. ఈ వార్త ప్రెసిడెంట్ గారికి తెలిసింది. తెలిసి ఏంటి అంత అద్భుతం చేస్తున్నాడు ఈయన. ఆయన పిలిచి అడిగాడు, ఏమైనా నువ్వేంటి ఇళ్ళల్లో ప్రార్థనలు పెడుతున్నావు? నేనేం చేయట్లేదంటే మా ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేయమని ఎవరైనా వస్తే చేస్తున్నాను తప్ప నేనేం చేయట్లేదు. అయితే మా ఇంట్లో కూడా మా పిల్లోడికి బాగోలేదు, పెడతావా ప్రార్థన అన్నాడండి. సరే పెడతాం, లేదా మీరు అక్కడ తీసుకొచ్చినా పర్లేదు, మమ్మల్ని ఇక్కడ రమ్మన్నా పర్లా అన్నట్టు. వెళ్ళిన తర్వాత పిల్లోడు పడుకున్న పిల్లోడు వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి ఆ రోజు సాయంకాలం దాకా ప్రార్థన చేసి లేచి తిరిగాడు. తిరగని ఈయన ఏం చేశాడు, ఆ ప్రెసిడెంట్ కదా ఊళ్ళో ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ తెలుసుకో, పలానా మాస్టర్ గారు వచ్చిన తర్వాత మన ఊరు బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నారా, ఏమైనా కావాలంటే వెళ్ళండి ఆయన దగ్గరికి పర్మిషన్ ఇచ్చాడు ప్రెసిడెంట్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగో ఆ గ్రామం అంతా దేవుడిని తెలుసుకొని ఒక స్థలం ప్రెసిడెంట్ గారు కొని మందిరాన్ని కట్టేసి ఇక్కడ నువ్వు ఆరాధన జరిపించు ఆదివారం అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తే మారేరాళ్ళు? తన ఇంటిలో బలిపీఠాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. అలాగనే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అందరికీ సహాయం చేస్తూ దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఉంటే దేవుని దూతే వచ్చేసింది ఆయన దగ్గర. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తి కలిగి ఉండటం కాదు, దేవుని బలిపీఠము అయ్యున్న యేసయ్య మన ఇంటిలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ గ్రామం అంతా మారిందో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక్కొక్కటి చుట్టుపక్కల 10 గ్రామాలు మారినాయట. ఆ 10 గ్రామాల్లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. హల్లెలూయా. శ్రీకాకుళం ప్రాంతాలలో ఆ సాక్ష్యాన్ని విని ఆ దైవజనుడు చెప్తా ఉంటే ఒక్క మాస్టర్ ద్వారా, ఆయన పాస్టర్ కాదు, ఎవరైనా మాస్టర్ కాదు, ఆయన ద్వారా ఆ కుటుంబం ద్వారా 10 గ్రామాలు మార్పు చెందారు. ఎందుకని? ఆ కుటుంబంలో బలిపీఠం ఉంది. నీ కుటుంబంలో మనం మారుతున్నాం, కానీ మన భర్తలే మారరు, మన కుటుంబాల్లోనే మారరు, మన సన్నిహితులే మారరు, మన ఇంటిలో ఉన్నవారే మనల్ని నమ్మరు. అది మన పరిస్థితి, అది మన భక్తి. దేవుని వాక్యం అంటుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి బేతేళ్ళు మందు బలిపీఠాన్ని కట్టు అని అన్నాడు. కట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి 3వ వచనం, ఆశ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళు మార్గమంతటిలో నాకు తాడైన దేవునికి బలిపీఠం కట్టి, అక్కడ ఏం చేశాడంట? బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో ఆ ప్రజలు వీరిని చూసి భయపడ్డారట. ఎందుకంటే వారు దేవుని భయం కలిగిన బిడ్డలు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలాగనే దేవుని వాక్యం అంటుంది కదా, 9వ వచనం చదివినట్లయితే, యాకోబు పద్దనరామ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై ఆశీర్వదించెను. ఏం చేశాడట దేవుడు? అతనిని ఆశీర్వదించాడు. అతను ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వదించాడు. 11వ వచనం, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నీ ఫలించి అభివృద్ధి పొందుము, జనములు నీకు బహుమానంగా ఇస్తాను అన్నాడు. అంతేకాదు ఇంకో మాట ఏమంటాడు తెలుసా? నీ పేరేంటి? యాకోబు అండి. యాకోబు కాదు, ఇక్కడి నుంచి ఇశ్రాయేలు అని అన్నాడు. దేవునితో పోరాడి గెలిచేవాడుగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితే బాగోదు. యాకోబు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి నీ పేరేంటి అని అడిగాడు. యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీలో నుంచి జనం వస్తారు, రాజులు వస్తారు, పరిపాలకులు వస్తాడు అని చెప్పాడు. ఎందుచేత? ఇవన్నీ అనుసరించి నడిచాడు కనుక, అనుసరించి ప్రవర్తించాడు కనుక దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి కాపరు లేని గొర్రెలుగా తిరుగుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత అపోస్తలులు చెదిరిపోయి సువార్తను ఆ ప్రాంతాలలో మందిరాలు లేక ఆయా ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఆయన మాసిదోనియా పట్టణానికి వస్తాడు. వచ్చినప్పుడు అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 11 నుంచి 16వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మనం చదువుకుంటే, ఆ మాసిదోనియా పట్టణంలో మందిరం లేదు. నదీ తీర ప్రాంతంలో ప్రార్థన జరపడానికి వచ్చారు దైవజనులు. అక్కడ కొంతమంది స్త్రీలు పురుషులు వచ్చారు. అందులో ఒక ఆమె ఉంది, ఆమె పేరు లూదియా. హల్లెలూయా. ఈయన చెప్పే మాటలందు ఆమె హృదయంలో గుచ్చుకొని, ఆమె ఆలకించి చెప్పే మాటలు ఆలకిస్తే దేవుడు ఆమె హృదయంను తెరిచాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే మన హృదయాలు తెరవబడాలి. దేవుని వాక్యం మన హృదయంలో గుచ్చుకోవాలి, మన హృదయంలో వాటిని నింపుకోవాలి. ఈమె ఆ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి అక్కడ నదీ తీర ప్రాంతంలో దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆమె హృదయం తెరవబడింది. ఆమె హృదయం ఒకటే తెరవబడింది, కానీ కుటుంబం అంతా రక్షణ పొందిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లూదియా చూడండి, అక్కడ జరిగిన విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీర ప్రాంతంలో ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చినప్పుడు కూర్చున్న స్త్రీలలో మాట్లాడుచుంటే అప్పుడు లూదియా అయిన దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారము పొడి అమ్ముకును తుతరా పట్టణచురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యముంచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మీరు ఆరాధిస్తా ఉన్నారు? నదీ తీర ప్రాంతంలో. దేవుడు అన్నాడు కదా, యేసయ్య అన్నాడు, అబ్బాయి ఎక్కడ 2-3 కూడిన నామాన్ని మీరు స్తుతిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఆయన ఉండేదే బేతేలు, ఆయన ఉండేదే దేవుని ఇల్లు, ఆయన ఉండేదే దేవుని మందిరం. ఎక్కడ హృదయం తెరవబడింది? నదీ తీర ప్రాంతంలో. హల్లెలూయా. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచింది ఒక్కదాని హృదయమే, బాప్తిసం పొందింది కుటుంబం అంతా. హల్లెలూయా. చూడండి, ఆమె ఇంటి వారును 15వ వచనం చదువు. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దైవజనుడు మన ఇంటికి రావటం ఆశీర్వాదకరం. ఈమె గ్రహించి అంటుంది కదా, బలవంతం చేస్తుంది. ఏమా వద్దులమ్మా, నువ్వు వెళ్ళమ్మా అని అంటా ఉంటే, లేదు మీరు వచ్చి నా దగ్గర ఉండండి. దేవుని వాక్యం అంటుంది కదా, నా పేరట నా బిడ్డలు మీరు చేర్చుకుంటే కిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలం పోగొట్టుకుంటారని చెప్పింది. దేవుడు దైవజనుడు మన ఇంటికి వస్తే దేవుని సన్నిధి మనతో ఉన్నట్లే, దేవుని దీవెన మనం పొందుకున్నట్లే. ఒక్కసారి దైవజనుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ వారంలోనే ఇంకోసారి వచ్చాడు అనుకో, ఏంటి నిన్నగా వచ్చి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు ఏంటి అని అనుకుంటాం కదా.
కానీ దైవజనుడికి దేవుడు ఇంటికి వెళ్ళమని ప్రేరేపణవచ్చు, లేదా ఏ విషయమైనా చెప్పి పంపించవచ్చు. దేని విషయమై ఎందుకు వచ్చాడో ఆయనకే తెలుసు, దేవునికి తెలుసు. మనం తృణీకరించి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి వీలు లేదు. హల్లెలూయా. గుర్తెరిగిన అంటుంది కదా, నేను దైవభక్తి గలదాన్ని మీరు గుర్తెరిగితే రండి నా ఇంటికి వచ్చి ఉండండి బాబు అని ప్రతిమాలకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని చేస్తూ ఉంటాము, కానీ దేవునికి ఇవ్వవలసిన మనం దేవుని సన్నిధిని మనం వెదకం. ఒక దైవజనుడు తన సంఘానికి ఒక ఆమె తన పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంది. 2 వారాల నుంచి రావట్లేదు. ఈమెకి ఏమైందో, ఎందుకు రావట్లేదు, ఏమన్నా అనారోగ్య పరిస్థితి ఏమన్నా సంభవించిందేమో అని ఈ దైవజనుడు ఆమెని గృహాన్ని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్తే అమ్మా ఏంటి 2 వారాల నుంచి దేవుని సన్నిధికి రావట్లేదే, ఆరాధనకు రావట్లేదే అని అంటే కన్నీరు పెట్టుకుంటుంది. ఏంటి ఏమైంది అని అంటే, ఏం లేదు లే గారు, కుదరకు రావట్లేదు అని అంది. సరే ఎండవేళ వచ్చాడు, కబాబా కొంచెం అన్నం వండి ప్లేట్లో పెట్టి కొంచెం పచ్చడేసి, ఇదే ఉంది అయ్యగారు, దాదాపుగా 2 వారాల నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం, ఛార్జీకి లేక ఆటోలు ఎక్కి రాలేక ప్రార్థనకు రావట్లేదు అని అన్నాను. సరే పిల్లోడు ఈయనకి అన్నం పెట్టి అక్కడ కూర్చొని ఉంటే ఆ పిల్లోడు ఏకాంతంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి బాబు అంటే, ఆడికి దాదాపుగా ఒక 5-6 రోజుల నుంచి అన్నం లేదు పాప. పిల్లలు ఆకలి మీద ఉన్నాడేమో, అక్కడ పెట్టిన అన్నం చేసి అదే పనిగా చూస్తూ ఉన్నాడు. ఈయన గమనించి రారాత్రి ఎందుకని కొద్దిగాని అంటే, అయ్యగారు వద్దొద్దు వాడికి పెట్టొద్దు. ఏమా ఎరా అన్నం తిన్న 5-6 రోజులు అవుతుంది అయ్యగారు అని అడుగుంటాడు. ఏంటమ్మా 5-6 రోజుల నుంచి అన్నం లేక పిల్లడు అలా అల్లాలిపోతా ఉంటే పెడతానంటే వద్దంట పెట్టి అని అడిగితే, అయ్యి దేవునికి తీసానే నేను దశభాగం తీసి పెడతాను కదా బియ్యం, ఆ బియ్యం అయ్యా తింటే నువ్వే తినాలి, పిల్లోడు తినకూడదు అని అన్నట్టు. హల్లెలూయా. దేవుని యందు ఎంత భక్తి ఉందో చూడండి. తినడానికి లేకపోయినా వారం రోజులైనా అన్నం ఆటితో వండుకోట్లా పెడతా ఉంది. ఇది దేవునిది, మనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వాలి, దేవుని యొక్క పనిలో బాలిబాకస్తులుగా ఉండాలి, దేవుని సన్నిధిని నిత్యము వెతికే వారంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె అంటా ఉంది కదా, నేను దైవభక్తి గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి రండి బతిమాలకుంటున్నాను. దేవుని సన్నిధికి రావటమే కాదు, మొక్కుకున్న మొక్కుబడి చెల్లించాలి. మనం ఏ తీర్మానంతో దేవుని సన్నిధికి వచ్చామో, దేవుని సన్నిధిలో మార్పు చెందినప్పుడు ఏ తీర్మానంలో మనం ఉన్నామో వాటిని గమనించుకుని ఆయన్ని వెంబడించేటట్టుగా మనం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు యాకోబుతో, నువ్వు లేగు, బేతేలుకు రా, నీ దగ్గర ఉన్న అష్టారోతి దేవతలకు మారవై, నిన్ను నువ్వు శుచిపరుచుకో, ఇంకా వస్త్రాలు మార్చుకో, అవి మురికి గుడ్డల్లా కనపడుతుంది. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం అనాలోచితంగా ఉండటానికి వీలు లేదు. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు యాకోబును ఏ రీతిగా ఆశీర్వదించి దీవించాడో మనం కూడా అలాగనే ఉండాలి. ఇంతకీ యాకోబును ఆ రీతిగా, ఇగో నాయన యాకోబును మోసగాడుగా, యాకోబు మోసగాడేనా, అన్నదమ్ములను మోసగించి బయలుదేరి వెళ్ళాడుగా, ఎందుకు ఆయన అంత ఇదిగా దీవించాడంటే చూడండి, చివరిగా వాక్యం ముగించేస్తా. 23 సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం ఆఖరు ముగించేస్తా. ఆ వాక్యాన్ని చదివి అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో
ఏ దోషము లేనివాడి, ఏ వంకరతనము లేనివాడి. అందుకనే దేవుడు యాకోబుకు తోడై ఉండి నడిపించి అంత దీవెన దయచేశాడు. ఆ రీతిగా నీవు ఉంటావు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పెంపాలు చేస్తాడు. చేయాలి అని అంటే బేతేలకు ఆ రకంగా వచ్చి నీవు కూడా బలిపీఠం కట్టుకొని యేసయ్యను బలిపీఠమును నిత్యము వెంబడిస్తూ ఉంటే దేవుడు తప్పక మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాడు.